అత్తమ్మ, మామయ్య వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఒకే మాట అంటున్నారు. కూరగాయలేంది ఇంత తక్కువున్నాయి, ఇంత తక్కువున్నాయి. ఈజీగా బతకొచ్చు ఈడ అని జెప్పేసి. వాళ్ళన్నట్టుగానే ఇక్కడ కూరగాయల రేట్లయితే చాలా తక్కువుంటాయి. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఉండదు కాబట్టి, ఎవరి దగ్గర పండినవి ఆ రోజుకి వాళ్ళు సేల్ జేసుకోవాలి కాబట్టి, రూ. 10 అటు ఇటు అయినా కూడా వాళ్ళైతే అక్కడనే ఇదే డిస్ట్రిక్ట్‌లో అమ్మేస్తారనమాట. అందుకే సీజన్ ఉన్నప్పుడు ప్రతి కూరగాయలు ఎక్కువైతాయి గదా! అందుకు ఇక్కడ కూరగాయల రేట్లయితే తక్కువ జేస్తారు. అయితే మా సారు, మామయ్య నిన్నెళ్లి తోటకూర తీసుకొస్తే రూ. 5కి ఒక 3 కట్టల తోటకూర ఇచ్చిందంట. ఇక దాని గురించే మా మామయ్య చెప్తుండ్రు. ఇంకా తోటకూర ఎట్లొండాలో గూడా మామయ్యనే చెప్తే, ఇక మామయ్య చెప్పినట్టుగా తోటకూర అయితే వండుతున్నాను. మరి ఒక్కటే తోటకూర ఉంటే అవ్వదు కదా! అని చెప్పేసి కాకరకాయ పులుసు చేస్తున్నాను. ఈరోజు కన్నయ్యకు ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఇంట్లో పనులుండడం వల్ల నేను స్కూలుకి వెళ్ళలేదు. అత్తమ్మ స్కూలుకెళ్ళి కన్నయ్యని తీసుకొచ్చింది. ఫుల్ వీడియో అయితే మన ఛానెల్‌లో ఉంది.